హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. అయితే ఇలా అయిన తర్వాత ఈమెకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయింది. ఎవరన్నాను, దేవవ్రతుడు భీష్ముడు వచ్చి ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాడు. ఈ పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. ఈ పెళ్లి సంబంధం మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, ఈ పెళ్లి సంబంధం ఓకే అయిపోయింది. తన ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారిని రాజభోగాల వైభోగాలతో తీసుకెళ్ళి అక్కడ హస్తినాపురానికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే, అప్పుడు ఆమె వెళ్ళిన తర్వాత ఈ రాజభోగాన్ని గురించి ఇతనికి పట్టాభిషేకం చేస్తారు. ఎవరికి? ఈ పాండురాజుకు పెళ్లి చేస్తారు. అంగరంగ వైభవంగా తనను ఆహ్వానిస్తారు. పట్టాభిషేకం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇతను ఒక రాజ్యం నుంచి దండయాత్ర యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం చేయాల్సి వచ్చిన తర్వాత భీష్ముడు వెళ్తా అంటాడు. భీష్ముడు వెళ్తా అంటే, పెద్ద తండ్రి మీరు వెళ్ళకూడదు, నేను వెళ్తాను అంటే, నీకు ఇక శోభనం కూడా జరగలేదు కదా పుత్ర, నువ్వు వెళ్ళకూడదు అంటారు. లేదు, రాజు అనేవాడు వెనుక ఆడకూడదు కదా, నేను వెనుకడిగి వేయడం రాజవంశ ధర్మం కూడా కాదు తండ్రి, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఈయన యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ వచ్చి కుంతి యొక్క పర్మిషన్స్ తీసుకోడుతాను. నీకు కొత్తగా పెళ్ళైంది కదా, మనకి ఇంకా శోభనం కూడా జరగలేదు కదా, మన నిన్ను వదిలేసి వెళ్ళకూడదు అనేది రాజధర్మానికి అవన్నీ ఉన్నాయండి. రాజు ఎప్పుడు ప్రజలను బాగా చూసుకోవాలి. రాజధర్మం. చిన్న పిల్లలకేమో పాలసుఖం, చంటి కడుపుకు పాలసుఖం, రాజకుమారుని గెలుపు సుఖం, కన్నె పిల్లలకి వయసులో ఉన్న వాళ్ళకి వరం. ఇది భర్తతో ఉండడం అనేది. ఇవి జగమెరిగిన సత్యాలు. కొన్ని ఉంటాయి మనిషికి. ఒక డబ్బే కాదు, ఒక బట్టలే కాదు, ఒక్కొక్కటి కొన్ని ఉన్నంత మాత్రానని కాదు. అయితే మనం దీంట్లోకి వద్దాం. అయిన తర్వాత శోభనకి ఏర్పాట్లు ఈ మహారాణి వీళ్ళు చేస్తూ ఉంటారు. అంబాలిక వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటే వచ్చి కుంతికి చెప్తాడు, అమ్మ నేను రాజధర్మాన్ని పాటించాలి కదా, నేను వెళ్తున్నాను. ఇన్ని రోజులు నాకు పెళ్లి కాలేదనే సంగతి ఉండే కదా, నాకు ఇప్పుడు మర్చిపోయాను, నేను నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను, నేను వెళ్ళొస్తా అని అంటది. అంటే అప్పటి నుంచి రాజధర్మం గురించి మీకు తెలుసు, శ్రీకృష్ణుడికి మేనత్త కాబట్టి తెలిసిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత, సరే అండి, సరే నాదా, మీరు వెళ్ళిరండి, వెళ్ళొచ్చిన తర్వాత మనం శోభనం జరుపుకుందాం, నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నీకు అని వెళ్ళిపోతుంది. అంటే శోభనం జరిగే రోజు నాకు ఇలా వరదానం ద్వారా ఒక పుత్రుడు పుట్టాడని చెప్దాం అనుకుంటుంది ఈ మహారాజుకు. అయితే ఈ తనతో ఉన్న ఈ సఖి చెలికత్తె అంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక కంకణం కడుతుంది అన్నమాట ఈయనకు. ఎవరికి? కుంతికి ఒక కంకణం కట్టి, నువ్వు ఎట్లాంటి పరిస్థితి